ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గర్వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు తన బిడ్డలకి కృపనివ్వాలని ఆశపడుతున్నాడండి. భూమికి ఆకాశానికి మనం చూసుకున్నప్పుడు ఎన్ని వేల కిలోమీటర్లు డిఫరెన్స్ ఉంటుందో మనం లెక్కించలేమండి. దేవుడు మనకి అంత కృపనిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి బిడలుగా ఉండాలి. దేవుడు ప్రతి ఒక్క మానవాళికి ఆయన కృపనివ్వాలి, ఆయన ఆత్మనివ్వాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. మనము దేవుడి బిడ్డలుగా మనము దేవుణ్ణి మన హృదయంలో తీసుకునేటువంటి బిడ్డలుగా ఉండాలండి. భూమికి ఆకాశంకి ఎంత ఉన్నతముగా ఉంటుందో నా యందు భయభక్తులు గలవాడి అలా నా కృప అంత ఉన్నతంగా ఉంటుందంటే దేవుని యందు మనం భయం ఒక్కటే కాదు భక్తి ఉండాలి. భక్తి ఒక్కటే కాదు భయం ఉండాలి. ఈ లోకంలో కొంతమందికి దేవుడు అంటే భయం ఉంటుంది. అంటే దేవుడు మాట నేను వినకుంటే నాకు ఏదైనా బలహీనత వస్తుందని భయం ఉంటుంది, కానీ భక్తి ఉండదు. కొంతమంది భక్తి చేస్తారు కానీ లోపల దేవుడి మీద భయం ఉండదు. ఈ రెండు కలిగిన బిడలుగా మనం ఉంటే మనము ఆకాశాన్ని అంటేటువంటి బిడలుగా ఉంటాం. ఈ భూమి దేవుని పాదపీఠమై ఉందండి. మనం దేవుని పాదపీఠంలో తిరుగుతున్నాం. దేవుడు అనుకుంటే ఆయన ఏమైనా చేయగలుగుతాడు. కాబట్టి దేవుడు మన మీద కోపగించుకోవాలా. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క మానవాళి పరలోక రాజ్యానికి రావాలని, ప్రతి ఒక్క మానవాళి పాపాన్ని కడిగి వేయాలని స్వయంగా పాదపీఠమైన భూమి దగ్గరికి సాక్షాత్ దేవుడే దిగొచ్చాడండి. అంటే దేవుడు తను రిత్తునుగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఈ పాదపీఠానికి కూడా వచ్చాడు. మనము దేవుని బిడలని పేరు చెప్పుకుంటున్నాం. మనలో భయం లేకుండా భక్తి లేకుండా ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించి నా జీవితము ఆకాశానికి ఎంత ఉన్నతముగా ఉన్నదో నా జీవితం ఎందుకు అంత ఉన్నతంగా లేదు, నేను దశంభాగాలు ఇస్తున్నా, నేను డబ్బు ఇస్తున్నంటే ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా దేవుని ప్రేమ అనేది మనం కొనుక్కునేది కాదండి. దేవుని ప్రేమ మనము ఆయన దగ్గరికి దీనంగా వెళ్ళి మన హృదయాన్ని కుమ్మరించుకుంటేనే దేవుడు మన పట్ల ఉంటాడు, మన కార్యాలు జరిగిస్తాడు. ఈ లోకంలో డబ్బిస్తే ఆర్టిఫిషియల్ ప్రేమలు ఉన్నాయి. ఈ లోకంలో డబ్బిస్తే ఏది చేయమంటే అది చేస్తారు. దేవుడు మనం డబ్బిస్తే అయ్యా నువ్వు నా పక్షానే ఉండు, ఈ లోకమంతా ఒకటైపోయినా పర్వాలేదు, నేను నీకు ఇన్ని కోట్లు ఇస్తాను, నువ్వు నా పక్షానే అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఏమంటే మనం సృష్టించింది ఆయన, మన చేతుల్ని మనకి డబ్బులు ఇచ్చింది కూడా దేవుడు. ఆయన దగ్గర సమస్తము గుప్తములై ఉన్నాయండి. మనం తెలియ తక్కువ ఆలోచనగా ఉండకూడదు. మనం జ్ఞానము కలిగిన బిడ్డ ఏం చేస్తారంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడిచేటువంటి బిడ్డలుగా ఉంటాడు. అప్పుడు జ్ఞానం కలిగిన బిడ్డ. జ్ఞానం అంటే తెలివి తక్కువగా ఎప్పుడు ఉంటారంటే దేవుని మార్గంగా జీవించకుండా ఈ లోకానుసారమైన అల్లరితో కూడిన ఆటపాటలు మనం ఎప్పుడైతే ఉంటామో జ్ఞానము తక్కువ అయిపోతుంది. ఈ లోకంలో మనుషులు అదే ఉన్నారు, తినుము తాగుము సుఖించుము, ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలీదు, ఈ వయసులో ఎంజాయ్ చేయకుంటే ఎలాని ఎంజాయ్ చేస్తున్నారండి. ఆ ఎంజాయ్ అప్పుడు ఒక నవ్వు కలిగించొచ్చేమో, లేదా తప్పు పని చేసేటప్పుడు సుఖం కలిగించొచ్చేమో, కానీ దేవుడికి ఎంత లెక్క అప్పచెప్పాల్సి ఉంటుందో, దేవుడికి మనం ఎంతగా దోషులుగా పాపులుగా నిలవబడాలో మనము ఇప్పుడే మన మనసులోకి తీసుకొని ఇప్పుడే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తే జీవించినట్లు. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికి పడిపోయిన తర్వాత నరకంలోకి అయ్యా నువ్వు నన్ను కాపాడని అప్పుడు మనం ఎంత మొరపెట్టుకున్నా మనల్ని మార్చేటువంటి వారు ఎవరు లేరండి. కాబట్టి మనము నరకంలోకి త్రోసివేయబడక మునిపే దేవుడి దగ్గరికి రావాలి. ఏమంటే దేవుడు మనకి చాలినంత దేవుడు ఆయన కృపనిస్తాను. భూమికి ఆకాశంతో పోల్చాడండి దేవుడు. భూమి ఆకాశం అంటే ఆయన పాదపీఠానికి, ఆయన సింహాసనానికి దేవుడు పోల్చాడు. మనము పరిశుద్ధంగా జీవిస్తే ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా మనం అలాగే ఇంకా తొక్కువేయబడి నరకంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మనము దేవుని పిల్లలని చెప్పుకుంటున్నాం. మనం దేవుని రాజ్యంలోకి వారసులు, మనం దేవుని బిడ్డలై ఉన్నాం, మన సొత్తు అయి ఉన్నాం. మనము ఇంత వర్షాలు వస్తున్నా, లేదా ఇంత కరోనా వైరస్లు అయినా, లేదా ఈ లోకంలో అనేక యాక్సిడెంట్ల ద్వారా ఇవన్నీ
ఏ హాని మనకి జరగకుండా ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే యేసుక్రీస్తు వారి కృప మన పట్ల ఎంత అధికంగా ఉన్నది, యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంత ఉన్నతముగా ఉన్నదో మనం ఆలోచించుకునేటువంటి బిడ్డలుగా ఉండాలండి. ఈ లోకంలో మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఇతరుల దగ్గరికి వెళ్ళి మనము తెలిసిన దేవుని మాటలు చెప్పేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనతో దేవుడు కృప ఉంటుంది. నా కృప నీకు చాలును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ఆత్మీయ జీవితాన్ని ఆకాశాన్ని అంటుకోవాలి. మన మోకాళ్ళు మన నిలువు మోకాలేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు మన ప్రతి ఒక్క మనవిని ఆలకిస్తాడు. కాబట్టి దేవుని కృపను మనం పొందుకొని దేవుని సేవలో మనం ముందుకు పడినట్లుగా మన ద్వారా అనేక ఆత్మను రక్షణలోకి వచ్చి యేసుని తెలుసుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రం చేస్తున్నామయ్యా. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉంటుందో మా యందు భయభక్తులు గలవారి ఎడల యేసయ్య మీ కృప అంత ఉన్నతముగా ఉంటుందని చెప్పారయ్యా. యేసయ్య మీ యందు మేము భయభక్తులు కలిగి ఉంటేనే కృప ఉన్నతంగా ఉంటుంది. యేసయ్య ఈ లోకంలో భయం ఉంటే సరిపోదు, భక్తి ఒక్కటి ఉంటే సరిపోదు. భయము భక్తి రెండు కలిసి యేసయ్య మీ దగ్గరికి ఉంటే ఎప్పుడైతే ఉంటామో యేసయ్య మీరు మాట తప్పని దేవుడయ్యా, మీరు మాతో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. యేసయ్య పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మాట తప్పని దేవ, అబద్ధమాడ జాలని దేవ, మీ స్తోత్రము 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 చెల్లిస్తున్నామయ్యా. యేసయ్య మా ఆలోచనని పరిశుద్ధపరచండి అయ్యా, మా నడకని పరిశుద్ధపరచండి యేసయ్య, మా జీవితాన్ని పరిశుద్ధపరచండి యేసయ్య. మా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతలు తీసివేయండి అయ్యా, ప్రతి ఒక్క అనారోగ్యాలు తీసివేయండి అయ్యా యేసయ్య. ప్రతి ఒక్క రుప్పదలను తీసివేసి హాస్పిటల్ ఐసీలో ఇంటెన్సివ్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. హాస్పిటల్లో చేయరాని పాపాలన్నీ చేసి మిమ్మల్ని పట్టించుకోకుండా హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు గుర్తొస్తారయ్యా. మీ కృపను దయచేయండి అయ్యా, నాకు కొంచెం సహాయం చేయాలని అప్పుడు కోరుకుంటున్నారయ్యా యేసయ్య. అలా కాకుండా దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలయ్యా. గాలి దోలేటప్పుడు దీపం పెడితే ఆరిపోతుంది. కాబట్టి యేసయ్య, గాలి లేని ప్రదేశంలో అంటే ఏ పాపము యేసయ్య చేయనప్పుడు లేదా పాపం చేసి యేసయ్య మా మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు పాపాలు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య పరిశుద్ధంగా జీవించడానికి, మంచిగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం. ప్రతి ఒక్క యవనస్తుడికి సహాయం చేయండి అయ్యా, ప్రతి ఒక్క యవనస్తురానికి సహాయం చేయండి అయ్యా. యవనస్తులు ఏం చేస్తారంటేనయ్యా యేసయ్య, వాళ్ళు మీ కాడి మోసేదానికి సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. యవన బలాన్ని మీకోసం చిందించాలి కానీ ఈ లోకంలో యేసయ్య పాన్ పరాకులు అయితేనేమి, డ్రగ్స్కి అయితేనేమి, త్రాగుడికి అయితేనేమి, సిగరెట్లని వ్యసనాలకు లోనైపోయి యేసయ్య మనుషులు పాపం పండిపోతుందయ్యా యేసయ్య. భూమి బాధపడుతుందయ్యా పాపం పండిపోయి. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ మీ కృపను తెలుసుకొని శాశ్వతమైన కృపలోకి వచ్చి యేసయ్య ఆకాశాన్ని అంటే యేసయ్య అంత కృపనిస్తున్న దేవ, స్తోత్రం చెల్లిస్తున్న సహాయం చేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి విరం తలుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.